8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మే ఆఖరి నుంచి జూన్ నెల, జూలై నెలలో కూడా ప్రకృతి అందించే పండ్లల్లో ఒక విశేషమైన పండు నేరేడు. ఈ సీజనల్ ఫ్రూట్ ద్వారా అనేక ఆరోగ్య లాభాలు మనం పొందొచ్చు. కానీ ప్రకృతి ఏ కాలంలో ఏ పండుని ప్రసాదిస్తే ఆ కాలంలో తినాలి అని మన పెద్దల మాట సైంటిఫిక్గా చాలా కరెక్ట్. కానీ కొన్ని కారణాలతో కొంతమంది నాకు అది వద్దు, ఇది పడదు, ఇది తింటే షుగర్ పెరుగుతుంది, ఇట్లా భయాలు ఉంటాయి. కానీ అందరూ కంపల్సరీగా షుగర్ జబ్బుతో ఉన్న వారితో సహా ఎన్ని తిన్నా నష్టం రాని పండు నేరేడు పండు. 8 ప్రధానమైన లాభాలు నేరేడు పండులో ఉంటాయి. అందుకని ఈ సీజన్లో మనకి లభించినప్పుడు మిస్ అవ్వకుండా కంపల్సరీ తినాలి. ఈ లాభాలు 8 వింటే మీరు తింటారు. అంత మంచి బెనిఫిట్స్ దీని ద్వారా మన శరీరానికి అందుతాయి. అసలు నేరేడు పండుగ రంగు రావటానికి కారణం అందులో ఉండే యాంథోసైనిన్స్ అనే కెమికల్స్ కారణం అనమాట. దానివల్ల ఆ కలర్ అట్లా వస్తుంది. మరి అందులో నేరేడు వగరగా ఉంటుంది. ఈ గ్యాలిక్ యాసిడ్ అనే దాని కెమికల్ వల్ల ఆ వగరు ఉంటుంది అన్నమాట. అంటే వగర ఆ రుచికి, ఆ రంగుకి ఈ 2 కెమికల్స్ కారణం. కాబట్టి అలాంటి నేరేడు పండులో ఉండే లాభాల్లో మొట్టమొదటిది, నేరేడు పండు తీసుకుంటే సుమారుగా మనకి 55-60 క్యాలరీల మధ్యలో శక్తి లభిస్తుంది. తక్కువ క్యాలరీసే. కానీ ఇందులో ఉండే పిండి పదార్థాలు 10-12 గ్రాముల పిండి పదార్థాలు ఉన్నా ఇందులో ఉండే పిండి పదార్థాలు రెఫినోజ్ అనే పిండి పదార్థం ఉంటుందన్నమాట. ఇది మన ప్రేగుల్లో అసలు డైజెషన్ కాదు, కాబట్టి బ్లడ్లోకి వెళ్ళదు. ఈ నేరేడు పండు తింటే షుగర్ అసలు 1% కూడా పెరగదన్నమాట. అంటే తింటానికి కడుపు నిండుతుంది కానీ అన్ని పళ్ళు తింటే, కానీ ఏమాత్రం రక్తం లోపలికి పిండి పదార్థాల రూపంలో చక్కెర అస్సలు చేరదు. ఇది డైజెషన్ కాని పిండి పదార్థం రెఫినోజ్ రూపంలో ఉంటుందన్నమాట. అందుకని షుగర్ పేషెంట్స్కి సీజన్గా దొరికినప్పుడు నేరేడు పండు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్నవారు కూడా తినదగ్గ బెస్ట్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఎన్ని తిన్నా నష్టం ఉండదు. అది నాటు వెరైటీ తిన్నా, ఇప్పుడు వచ్చే అల్ల నేరేడు కాస్త హైబ్రిడ్ వెరైటీ తిన్నా నష్టం ఉండదు. ఇక రెండవది, మనకి డయాబెటీస్ రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కారణం. అంటే ఇన్సులిన్ మన మీద పనిచేయకపోవటము, ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటము, రక్తంలో చక్కెర కణం లోపలికి వెళితే షుగర్ ఉండదు, రక్తంలోనే మిగిలిపోతే షుగర్ పెరిగిపోతుంది. అలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి నేరేడు పండు అందులో ఉండే యాంథోసైనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్ మంచి మేలు చేస్తుంది. అంటే షుగర్ వచ్చిన వారికి షుగర్ పెరగకుండా బాగా తినొచ్చు, షుగర్ లేని వారికి రాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని, అంటే ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయడానికి నేరేడు పండు బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, ఈ నేరేడు పండులో ఉండే యాంథోసైనిన్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. అందుకని మన బాడీలో ఉండే బ్యాక్టీరియాలని చంపేసి బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి నేరేడు పండు బాగా ఔషధ గుణాలు ఇట్లాంటివి ఉండటం వల్ల అందుకని బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ బాగా మనకి తగ్గుతుంది. రాకుండా రక్షించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మూడవ లాభం. ఇక నాలుగవది, స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఇందులో ఉండే డెల్ఫినిడిన్ అనే కెమికల్ కాంపౌండ్ క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి, ఒకవేళ క్యాన్సర్గా మారిన ఆ క్యాన్సర్ కణం స్ప్రెడ్ అవ్వకుండా రిపేర్ చేయటానికి, క్యాన్సర్ని తగ్గించడానికి కూడా ఈ నేరేడు పండులో ఉండే డెల్ఫినిడిన్ అనే కెమికల్ ఉపయోగపడుతుందట. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద స్త్రీలకు బాగా పనిచేస్తున్నది అనేది ఎవరు నిరూపించారు అంటే 2016లో యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి వాళ్ళు, అమెరికా దేశం వారు ఈ పరిశోధన స్త్రీలకు ఇప్పుడు ప్రతి 8 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంది. 2026లో ICMR వారు ఇట్లా రిలీజ్ చేసిన డేటాలో ఉందన్నమాట. ముఖ్యంగా ఇండియా మొత్తం తీసుకుంటే ప్రతి 8 ఒకరికి రొమ్ము క్యాన్సర్. ఇప్పుడు ఈ తెలుసుకునే లోపే 25% బోన్కి అట్లా స్ప్రెడ్ అయిపోతున్నదంట రొమ్ము నుంచి. అంత ప్రమాదానికి రాకుండా రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇక ఐదవది మాల్రిడిన్ అనే కెమికల్ కాంపౌండ్ నేరేడులో ఉంటుందట. ఇది బీపీని పెరగకుండా రక్తనాళాలను స్మూత్గా సాగే గుణం కలిగేటట్టు చేయడానికి ఉపయోగపడుతుందని, ఇది కూడా 2012లో అమెరికా వారే ఈ నేరేడు పండుగ బీపీకి ఉన్న సంబంధాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఆరవది నేరేడులో ఉండే సైనడిన్ డైగ్లైకోసైడ్ అనే కెమికల్ కాంపౌండ్ డిఎన్ఏ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుందట. మన వైరస్ బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు అవి మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు కణ విభజన అద్దుఆపు లేకుండా పెరిగిపోతుంది. మంచి కణం క్యాన్సర్ కణంగా కూడా మారిపోతాయి. డిఎన్ఏ రిపేర్ జరిగితే మళ్ళీ హెల్దీగా కణం నార్మల్ అయిపోతుంది దాడి జరిగిన తర్వాత కూడా. అలాంటి దానికి నేరేడు బాగా ఉపయోగపడుతుందట. ఇక ఏడవది నేరేడులో ఉండే బ్యూటిలినిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ క్యాన్సర్ కణాలు లోపల శక్తిని విడుదల చేసే మైటోకాండ్రియాలు నాశనం చేసేసి వాటికి ఎనర్జీ ప్రొడక్షన్ లేకుండా చేసేసి, మనం పవర్ సప్లై కట్ చేస్తే చూడండి ఎట్లా ఆగిపోతుంది అక్కడ పనులన్నీ. ఎనర్జీ ప్రొడక్షన్ క్యాన్సర్ కణాలు ఆపేసి వాటంతట అవే చనిపోయేటట్టు ఎపెప్టోసిస్ అనే ప్రక్రియని యాక్టివేట్ చేసి క్యాన్సర్ కణాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయేటట్టు ప్రేరణ కలిగించే కెమికల్ కాంపౌండ్ ఇలా పనిచేస్తుంది అనేది నేరేడు వల్ల ఈ లాభమని క్యాన్సర్ కణాలకి ఇవ్వటం జరిగిందనమాట. ఇక చివరిగా 8వ లాభం నేరేడులో ఉండే గాలిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, రూటిన్ ఇట్లాంటివన్నీ కెమికల్స్ ఏం చేస్తాయంటే, దీంతోపాటు క్వర్సటిన్, ఈ 4 కెమికల్స్ ఎక్కువ ఉండటం వల్ల లోపల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లాంటివి పెరగకుండా కంట్రోల్ చేయటానికి బాగా హెల్ప్ చేస్తున్నట్టట. కాబట్టి ఇలాంటి 8 లాభాలు నేరేడు పండు వల్ల వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రకృతి ప్రసాదించిన పండ్ల వల్ల మనం ఇన్ని లాభాలు పొందొచ్చు. అదే మనిషి తయారు చేసుకున్న ఆహారాల వల్ల చూడండి 8 నష్టాలన్నిట చెప్పాల్సి వస్తుంది. అన్ని లాభాలే, నష్టం ఒకటి ఉండదు. కాబట్టి మనిషి చేసిన దానికి ఈ రోగాలన్నీ పెరుగుతున్నాయి. ప్రకృతి మాత చేసిన వాటికి ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లను మనం ఒక ప్రసాదంగా సేవిస్తూ, సీజనల్గా దొరికిన వాటిని ఇట్లా సేవిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని, మీ పిల్లలకి ఇలాంటి ఆహారాలు ఎక్కువ ఇంట్లో కనపడేటట్టు, ఎక్కువ తినిపించేటట్టు అలవాటు చేస్తే భవిష్యత్తులో మనలాగా దీర్ఘ రోగాలు పిల్లలకు రాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.